మావోయిస్ట్ కేంద్ర కమిటీ అగ్రనేత చలపతిరావు ఈ వారంలో ఎన్కౌంటర్లో ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయారు. దానికి సంబంధించి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో రుక్మిణి అలియాస్ అరుణ వాళ్ళ తల్లి కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం అయితే చలపతిరావు బాడీ బడపాడులోని ఏదైతే అమరుల మిత్రమండలి ఆధ్వర్యంలో ఇక్కడ సంస్మరణ సభ జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో కూడా ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనతో పాటు ఎవరైతే చలపతిరావు మొదటి భార్య రుక్మిణి అలియాస్ అరుణ తల్లి సాయం ఉన్నారు. అమ్మ, ఎప్పుడు అరుణ ఇందులోకి వెళ్ళారు? ఎప్పుడు వెళ్ళారు నాకే తెలియదు. నేను ఎప్పుడు డీల్ చేసుకుందో నాకేం తెలియదు. పిల్లలు చిన్న పిల్లలు కూలీ నాలుగు నేను వెళ్ళిపోయాను. మరి ఎలాగ వెళ్ళిపోయింది అని తెలిపోయింది అని గొల్లు పుట్టిపోయింది అంతే. నాకేమి జోక్యం లేదు. ఎప్పుడు రావడం కానీ నేను వెళ్ళడం కానీ ఏమి నాకు జోక్యం లేదు. నేను ఏ రోజు వెళ్ళిపోయింది ఆ రోజే చచ్చిపోయింది అని అనిస్తాను అంతేనండి. మాకు చెప్పలేదు నాయన. చెప్తే వదిలేస్తున్నా, చెప్పలేదు నాయన. వెళ్ళిపోయి 2 రోజులు పోతే పలాందాయి పార్టీలోకి వెళ్ళిపోయిందని పుకారు అయ్యింది. ఊర్లోకి వెళ్తున్నాం అంతే. 6-7 చదివింది నాయన. మన ఇక్కడే తీసుకోలే, బడపాడు తీసుకోలే. తెల్లలేదు నాయన, తెల్లలేదు. ప్రజలు అనుకుంటే తెలిసింది. నాకేం తెలియదు నాయన. రాలేదు. రాపోయే నాకు చాలా బాధాకరం అనిపించింది. ఎక్కడ లేదు, ఇక్కడ తేలేదు, ఇక్కడ మొహమే నేను చూడలేదు నాయన. ఏమో నాకేం తెలుసు నాయన. ఏం చేస్తాను ఏం నాకు తెలియదు రా నాయన. నాకు చెప్పకంటే వెళ్ళిపోయింది. నాకు తెలియదు నాయన. 3 అందములు తాదుగోరు ఈదులోటిని ఎవరు కంట్లో ఎవరు చెవిట్లు వేయలేదు నాయన. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన కాడి నుంచి మాకు జోక్యం లేదు నాయన. నా పిల్లలు నా కుటుంబం అనుకొని నేను కూలీ నాలుగు పరిగెట్టి వాళ్ళకి పెంచినాను. 6వ తరగతి చదువుకుంటే వెళ్ళిపోయిందా? 20 ఏళ్ళు అవుద్దా? 20 సంవత్సరాలు అవుతుందా? 5. మీరేమైనా ఇంకేమైనా అనుకుంటున్నారా? ఏం చేద్దాం ఏంటి సంబంధించి? నేనేమి అనుకున్నాను. అది వాళ్ళు చూసుకుంటారు నాకు తెలియదా. కలిసాడా మీకు? మాకు ఎప్పుడు బాధ్యతలు ఎప్పుడు కలలేదు. ఎప్పుడు కలలేదు. ఫోన్ చేయడం కానీ కలవడం కానీ ఏమి లేదు నాయన. సెలవులే లేవు. ఎప్పుడు ఏం నాకు కలలేదు, ఏం చెప్పలేదు. నేను వాళ్ళతో డీలింగ్ లేదు. మా భర్త చచ్చిపోయిన 4 సంవత్సరాలు అయితే. వ్యవసాయమే, కూలీ నాలి. మొత్తం మీద అరుణ అయితే 2016 ఆ టైంలో మావోయిస్ట్ దళంలో చేరినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే తన 6వ తరగతి చదువుకున్నప్పుడే మావోయిస్ట్ దళంలోకి వెళ్ళింది. కానీ అరుణ రుక్మిణి అలియాస్ అరుణ ఇక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కూడా తనకు తెలియదు, చెప్పలేదు. ఆ తర్వాత ఏమైంది కూడా తెలియదు. అక్కడక్కడ పేపర్లోనూ రావడం, టీవీలో చూడడం తప్ప అరుణ ఎలా ఉంటుందో కూడా నేను రుక్మిణి అలియాస్ అరుణ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఆ తర్వాత నుంచి తను ఏమైందో కూడా తెలియదు. తర్వాత చనిపోయిందని పేపర్లో వస్తే తప్ప నాకు రుక్మిణి అలియాస్ అరుణ చనిపోయినట్టు కూడా తనకు తెలియదు అంటూ కూడా రుక్మిణి తల్లి సాయం అయితే అంటున్నారు. మొత్తమే చూస్తే ఇప్పుడు ప్రస్తుతం అయితే రుక్మిణి మొదటి అంటే చలపతిరావుకి మొదటి భార్య 2016లో వివాహం చేసుకున్న తర్వాత ఫోటోలు కొండగా మీడియాలో రావడం, అప్పట్లోనే ఆ ఫోటోలు చూడడం తప్ప మిగతా ఏమి తెలియదని 2019లో ఎన్కౌంటర్లో రుక్మిణి అలియాస్ అరుణ కూడా చనిపోయినట్టు కూడా తర్వాత రావడం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళిపోవడం తప్ప తనకి ఇంతవరకు ఇంచుమించు 20-25 సంవత్సరాల క్రితం తను ధనంలోకి వెళ్ళింది. తర్వాత ఏమైంది కూడా తెలియదు. తర్వాత మేము ఇక్కడే బొడపాడులోనే ఉంటున్నాం. మా భర్త కూడా 4 ఏళ్ల క్రితం చనిపోయింది. ఇక్కడే కూలీనాలు చేసుకుంటూ కూడా నేను మా 3 సంతానం, అందులో రుక్మిణి అలియాస్ అరుణ కూడా మా కూతురు. ఈయన పెంచి పెద్ద చేశాను తప్ప వెళ్ళిపోయినప్పుడు కూడా తెలియదు. ఆ తర్వాత ఏం జరిగిందో కూడా తనకు తెలియదు. అంటే ప్రస్తుతానికైతే ఎవరైతే రుక్మిణి అలియాస్ అరుణ తల్లి సాయమ్మ కూడా చాలా వరకు ఇంచుమించుగా 70-80 ఏళ్ళ వయసులో ఉంది. ఇప్పుడు తను
భర్త చనిపోవడంతో ప్రస్తుతం అయితే బొడ్డపాడులోనే ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే చలపతిరావు మృతదేహం ఇక్కడ ఉంది. ఈ మరికొద్ది సేపట్లో ఆయనకి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. వీడియోస్ నారాయణతరం, బిగ్ టీవీ న్యూస్, బొడ్డపాడు, పలాస నియోజకవర్గం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్.